విజయ్ కుమార్ అన్నా మీరు కూడా ఒక రకంగా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ టీపీఎఫ్ అని జనాలని ఎందుకు మోసం చేస్తారు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాను అని. ఒకవైపు వద్దు అంటావు, మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ కి. మిత్రమా విజయ్ కుమార్, రాజకీయం అర్థం కావాలంటే ఇలా పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకే రాజకీయం అర్థం కాదు. రాజకీయం అనేది ఒక 10-15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉంటది. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే 2 జాతీయ పార్టీలు ప్రాంతాన్ని నాశనం చేయడానికి, ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ నాయకులను దెబ్బతీయడానికి చూస్తున్నాయి, కుట్రలు చేస్తున్నాయి, చూస్తున్నాయి. ప్రాంతాన్ని కాపాడుకుంటూ, ప్రాంతీయ నాయకులను కాపాడుకుంటూ, ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీల నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. ఒక మెసేజ్ మీరు పెట్టినంత సులువుగా ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయడం ఏదో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి నన్ను బియ్యం వేసి నీళ్లు పోస్తే 10 నిమిషాల 15 నిమిషాలలో ఉడుకుతుంది. నిర్మాణం అనేది అంత తొందరగా జరగదు, అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. కాబట్టి బీఆర్ఎస్ సపోర్టర్ని కాదు, నేను తెలంగాణ సపోర్టర్ని. మళ్ళొకసారి చెప్తున్నా, అంటే దాదాపుగా తమ్మునికి ఎందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ కవిత సాంగ్ వేసినందుకు అనుమానం వచ్చిందేమో. కవిత సాంగ్ నిన్న అన్ని మీడియా ఛానల్స్ కి ఫ్రీ ఫుటేజ్ ఇచ్చిండ్రు. ఆ ఫ్రీ ఫుటేజ్ లో భాగంగా మన వ్యూవర్స్ ని కాసేపు ఎంగేజ్ చేయడానికి ఆ పాటను ఈ రోజు వేసినాం. అది రేపటి నుంచి కనబడదు. అందుకే మన ఛానల్లో నేను సాయంత్రం కూడా ఆ పాట అప్లోడ్ చేయడం జరిగింది. ఒక ఆ పాట నాకే రాలేదు, దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఆల్ ఛానల్స్ కి వాడుకోవచ్చు అని ఒక ఫ్రీ కంటెంట్ ఇచ్చిండ్రు. ఆ ఫ్రీ కంటెంట్ ను వాడే ప్రయత్నం చేసినాం అంతే. కాసేపు మన లైవ్ లోకి వచ్చిన వాళ్ళు ఎంగేజ్ కావడానికి, ఆ పాట వినడానికి మాత్రమే వేసినాం. అంత మాత్రాన బీఆర్ఎస్ కి లేకపోతే కవితకి కేసీఆర్ కి వన్ సైడ్ గా డప్పు కొట్టే ప్రయత్నం ఉండదు. ఒకసారి మీకు చూపెడతా ఎట్లున్నదంటే, నా మీద ముచ్చట ఇట్లున్నది. కేటీఆర్ మీద మొన్న నేను ఒక న్యూస్ చేసిన కదా, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ తిన్మార్ మళ్ళీ మాయావతి బహుజనవాదాన్ని నాగం చేసి పడేసిందని అది ఒకటి వేసి, అంతకంటే 2 రోజుల ముందు కేటీఆర్ మీద బొంకకు ఇజ్జత్ పోయింది ఒప్పుకో అని ఒకటి వేసిన, నేను ఒక న్యూస్ వేసిన. అది కేటీఆర్ ఇంకా బొంకకు దొరికిపోయాను అని ఒక మంచి వీడియో 5 నిమిషాలది చేసినాం. ఇక వెంటనే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఎంత కమ్ముడు పోయినావు, కాంగ్రెస్కి ఎంత కమ్ముడు పోయినావు, ప్లేట్ ఫిరాయించినావు అని నేను పెడితే, నువ్వెప్పుడు ప్లేట్ ఫిరాయించినావు అని వీళ్ళు పెట్టిండు. ఇది ప్లేట్ ఫిరాయించిన, ఒకసారి ప్లేట్ ఫిరాయించిన కేటీఆర్ బొంకకు ఇజ్జత్ పోయింది అని నేను మొన్న మార్నింగ్ న్యూస్ లో వార్త సందర్భంగా విశ్లేషణ చేసిన. ఇది జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి కేటీఆర్ ఇప్పుడు అది నాది కాదని అంటున్నారు కదా, అప్పుడు ఎందుకు చెప్పలే అది నాది కాదని, అప్పుడు ఎందుకు మీరు లీజుకు తీసుకున్నామని చెప్పలే, అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఎందుకు ప్లేట్ ఫిరాయించిండ్రు మీరు అని మనం విశ్లేషణ చేసినాం. అందులో భాగంగా ప్లేట్ ఫిరాయించిన కేటీఆర్ బొంకకు ఇజ్జత్ పోయిందని మనం ఒక థంబ్నెయిల్ కూడా చేసినాం. ఇక వెంటనే దీని కింద ఏమొచ్చినాయి తెలుసా కామెంట్లు, ఎంత కమ్ముడు పోయినావు నువ్వు కాంగ్రెస్కి ఎంత కమ్ముడు పోయినావు అని పెట్టిండ్రు. కేటీఆర్ విషయంలో ఇప్పుడు నిజం మాట్లాడావు ప్రవీణ్ అన్న అని కొందరు, చాలా రోజుల తర్వాత కేటీఆర్ గురించి అద్భుతంగా నిజం మాట్లాడినని కొందరు. మళ్ళా ప్లేట్ ఫిరాయించిన ప్రవీణ్ అన్న మళ్ళా ఏ పార్టీకి జబ్బలు కొడుతున్నాడు అంటే, న్యూట్రల్ గా మాట్లాడితే ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడితేనేమో ఇట్లా అంటాను, ఇక లేదు అందరికి వచ్చిన ఫ్రీ కంటెంట్ వాడితేనేమో మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాబట్టి మిత్రులారా, చిలుక ప్రవీణ్ ఏ పార్టీ మనిషి కాదు. నేను మరొకసారి చెప్తున్నా, తెలంగాణలో యువత చేత ఒక రాజకీయ విధానాన్ని మార్చడానికి టీపీఎఫ్ అని పెట్టినాం. దాని ప్రణాళిక, దాని వ్యూహాలు దానికి ఉంటాయి. మార్నింగ్ న్యూస్ లో ఒక జర్నలిస్ట్ గా మాత్రమే ఇక్కడ నేను విశ్లేషిస్తా. ఫీల్డ్ లోకి పోయినాక టీపీఎఫ్ ని బోధిస్తున్నప్పుడు, లేకపోతే టీపీఎఫ్ సభ్యులను పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి పోయి కొట్లాడుతున్నప్పుడు మాత్రం తప్పకుండా రాష్ట్రానికి సంబంధించి యువత చేత ఒక కొత్త రాజకీయం రావాలని మాత్రమే బోధిస్తా.
ఇక్కడ ఉన్నంతసేపు జర్నలిస్ట్ గా మాత్రమే వార్తల విశ్లేషణ చేస్తా. అది కేటీఆర్ విషయంలో కావచ్చు, కేసీఆర్ విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, లేదా బండి సంజయ్ విషయంలో కావచ్చు. ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వార్తలను ఇక్కడ విశ్లేషిస్తా. కానీ టీపీఎఫ్ లక్ష్యాలు వేరే. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లక్ష్యం యువతను చైతన్యం చేసి ఈ తెలంగాణలో సరికొత్త రాజకీయ మార్పు తేవడానికి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్, దాని వ్యవహారం, దాని లక్ష్యాలు, దాని సిద్ధాంతం అంతా వేరే. యువకులే ఈ రాష్ట్రాన్ని పాలించాలి, యువత చేత అసెంబ్లీ నింపబడాలి, యువకులు కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టాలి, 60 ఏళ్ళు నిండినోళ్ళు ఈ రాజకీయాల నుండి తొలగించబడాలి, 60 సంవత్సరాల లోపున్నోళ్ళకే ప్రత్యక్ష రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలి అని కొన్ని సిద్ధాంతాలతోటి, కొన్ని అద్భుతమైన ప్రణాళికలతోటి అది ముందుకు పోతున్నాం. అంతే తప్పించి తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ కి మార్నింగ్ న్యూస్ కి లింక్ పెట్టి మీరు దయచేసి చూడొద్దు. ఇక్కడ మిత్రుడు కూడా అట్లనే భ్రమపడ్డాడు. కాబట్టి విజయ్ కుమార్ మీరు పెట్టిన మీరు ఇంకా ఇదే విజయ్ కుమార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో భ్రమపడద్దు, అనవసరంగా భ్రమపడి మా మీద ఉలిక్కిపడి నిందలేయద్దు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నది. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో మీలాంటి వ్యక్తులు కలిసి నడిచినప్పుడు, నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు నేను చెప్పే ప్రణాళికలను బట్టి అప్పుడు మీరు ఒక అవగాహనకు వస్తే బాగుంటుంది. అంతే తప్పించి మార్నింగ్ న్యూస్ లో ఒక సాంగ్ వేసినంత మాత్రాన బీఆర్ఎస్ కు సపోర్ట్ అనుకుంటే, లేకపోతే బీఆర్ఎస్ కే డప్పు కొట్టదలుచుకున్నాం అనుకుంటే పొరపాటు.